మిరియాల పులుసు. మిరియాల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిరియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు పులుసు 1 కప్పు. మిరియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. అయితే మిరియాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే దగ్గు, జలుబులు ఇలాంటివి ఉన్నప్పుడు మిరియాల పాలు, మిరియాలతో ఏదైనా కషాయం లాగా తీసుకుంటే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది అనే విషయం మాత్రం మనకు ఫస్ట్ గుర్తొచ్చేది. ఆ తర్వాత మిరియాలు అంటే ఇంకా గుర్తొచ్చేది ఏంటి అంటే సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మిరియాలతో చాలా బాగా సెట్ అవుతుంది అంటూ ఉంటారు. అలాగే మరి మిరియాల్లో ఏమేమి ఉంటాయి తెలుసా? కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, సోడియం తక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మ్యాంగనీసు, మెగ్నీషియం, కాపర్, ఐరన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది మనకి మిరియాలు అనేవి మన ఒంటికి చాలా చాలా ముఖ్యమైనదండి. అంటే మనం అది పాలల్లో వేసుకొని తీసుకున్నా, వంటల్లో వేసుకొని తీసుకున్నా, మిరియాల పొడి, ఆ మిరియాల కంటెంట్ అనేది మన శరీరానికి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది. అంటే నర్వ్స్ వీక్నెస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, సో వాళ్ళకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తద్వారా ఏంటి అంటే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకే మిరియాలతో మనకి ఎన్ని టిప్స్ చూసుకున్నా కూడా మనము చిట్కాలు, ఆ చిట్కాలలో తేనెలో మిరియాలు కలపండి, మిరియాలు వాము కలిపి తినండి, ఇవన్నీ ఎందుకంటూ ఉంటారు అంటే మన శరీరానికి ఒక చక్కటి స్ట్రెంగ్త్ని, తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మిరియాలు అనేవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇలా కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మన ఒంట్లో కొవ్వు కూడా తగ్గించే అవకాశం చాలా వరకు ఉంటుంది మిరియాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల. అలాగే మనకు ఊరికే ఇన్ఫెక్షన్లు, దగ్గులు ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. మరి అటువంటి చక్కటి మిరియాల పులుసు ఈరోజు తయారు చేయబోతున్నాను. చాలా చాలా సులభం అండి. ఎంత సులభమో తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మనము ఒక పొడి తయారు చేసుకోవాలి. అంటే పొడిలో నీళ్లు పోసుకుంటే పేస్ట్ అని చెప్పొచ్చు. దానికి కావాల్సినటువంటి పదార్థాలను ముందుగా నేను వేయిస్తున్నాను అనమాట. అందులో భాగంగా ముందుగా శనగపప్పు వేసుకుందాము. శనగపప్పును వేయించుకుంటూ అందులో కాస్త ధనియాలు, మినపప్పు కూడా కావాలంటే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం మిరియాలు. ఇది మరీ ఎక్కువ వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది, చూసుకొని వేసుకోండి, పర్వాలేదు. అంటే ఇప్పుడు ఇంత మనం తీసుకున్న అన్నం క్వాంటిటీ లేకపోతే దంపుడు బియ్యం మనం దేంతో తింటామో దాన్ని బట్టి మనకు ఆధారపడి ఉంటుందన్నమాట. అంతే తప్ప మిరియాలు ఇందులో ఎక్కువ వేసినంతలో తినలేమో అన్నట్టుగా అయితే ఏమీ లేదు. నూనె లేకుండా మనం వేయించుకొని పెట్టుకుంటే అది వేరే కూరల్లో కూడా మనకు వాడుకునే అవకాశం ఉంటుంది, పొరపాటున మిగిలిపోయినా కూడా. ఇది ఒకసారి వేయించుకుందాము. తర్వాత కాస్త బియ్యం కూడా వేయించేసుకోవాలి. మనకి కర్ణాటక ప్రాంతం వైపు ఈ బియ్యం అనేది ఒక కూటు అనే ఒక పదార్థం చేస్తారనమాట. ఇదే పొడిని కూటు అంటే శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఈ మూడింటిని 80% వరకు ఉడికిస్తారు. దాంట్లో కూరగాయ ముక్కలు అవి వేసుకొని పులగంలాగా కూరగాయ ముక్కలు అవి వేసుకొని ఈ పొడి అందులో వేసుకొని చేస్తూ ఉంటారు. అంటే అందులో మాత్రమే బియ్యం వాడతారనమాట. సాధారణంగా మనం ఏదైనా కూర మసాలా పొడులు అవి తయారు చేసుకున్నప్పుడు బియ్యం వేయరు, కేవలం ఈ పప్పులు మాత్రమే వేస్తారు. బియ్యం వేసేది కేవలం అటువంటి కూటు చేసుకునేటప్పుడు అండ్ మిరియాలతో ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఇందులో కూడా బియ్యం వేసుకున్నాం కాబట్టి నాకు ఆ వంటకం గుర్తొచ్చింది. కూట్ అంటూ ఉంటారు. తమిళనాడు వైపు కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ తర్వాత కొంచెం జీలకర్ర మళ్ళీ మనం పోపులో వేస్తాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ తర్వాత కాస్త పచ్చి కొబ్బరి, ఇవన్నీ కూడా మనం ఒకసారి వేయించేసుకుందాము. ఇలా వేగిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకునే ముందు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం చివరిగా. ఉప్పు అది మనం తర్వాత మనము పులుసులో వేసుకుంటాం కాబట్టి అవసరం లేదు. ఇది కొంచెం సిమ్లో పెట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించుకున్నటువంటి
పప్పులన్నింటినీ కూడా ఒక కప్లోకి తీసుకున్నాను. దీన్ని మనం నీళ్లు పోసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నీళ్లు పోయకపోతే పొడి అవుతుందండి, నీళ్లు పోస్తే పేస్ట్ అయిపోతుంది. మీరు తర్వాత కూడా వాడుకోవాలి అనుకుంటే మీరు పొడి తయారు చేసుకోండి. ఇప్పటి మందమే వాడుతున్నారు అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత మిరియాల పులుసు విధానంలోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా సిద్ధం చేసేసుకున్నాము. నీళ్లు పోసేసి చక్కగా రుబ్బేసుకున్నాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం పులుసు, మిరియాల పులుసు అన్నాం కాబట్టి పులుసు విధానంలోకి వెళ్ళిపోదాం. కాస్త నూనె వేసుకున్న తర్వాత ఇక మనం పోపు కూడా వేసేసుకుందాం. ఈ పేస్ట్ని మనము వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చండి. కూరల్లో అంటే కొంచెం మనకు పులుసు రూపంలో ఉంటే ఇంకా బాగుంటుంది. లేదు అంటే కొన్ని కూరలకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది. సాంబార్లో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మిరియాలు అన్నీ ఉన్నాయి కదా, దానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నూనె వేడైన తర్వాత ఆవాలు కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఇంగువ ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కొంచెం పసుపు. పులుసు అన్నాం కదా, చక్కటి రంగులో ఉండాలి కాబట్టి కాస్త పసుపు. ఆ తర్వాత టొమాటో ముక్కలు. టమాటా ముక్కలు వేసాక త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు, అంటే మనకు పులుసుకు సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఈ పేస్ట్లో ఏం వేయలేదు నేను, అందుకు మొత్తం నేను ఈ పులుసులోనే వేసేసాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇది కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు పులుసు ఏదైతే ఉందో దాన్ని మనం ముందుగానే నానబెట్టుకొని గుజ్జు తీసుకొని సిద్ధంగా కొంచెం నీళ్లు పెట్టుకొని ఉన్నాం. అది ఒక కప్పుడు వేసేసుకోవాలి. మరీ తిక్కుగా ఏం తీసుకోలేదండి, మామూలుగానే తీసుకున్నాను. మరి ఒక కప్పు చింతపండు గుజ్జు అంటే తిక్కు గుజ్జు కాదు, చాలా పల్చగా ఉన్నటువంటి గుజ్జే. ఇది ఒక మరుగు, కొంచెం ఒక మరుగు వచ్చిన తర్వాత మనము తయారు చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవచ్చు. కానీ చాలా బాగుంటుందండి. అంటే ఇది ఇక్కడ ఎక్కువ చెయ్యరు, వేరే ప్రాంతాల్లో ఎక్కువ చేస్తారు. ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. అందుకే ఏంటంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఘాటుగా సాయంత్రం పూట ఎప్పుడైనా భోజనానికి అది వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది. అంటే వాళ్ళు అడిగి తెలుసుకుంటారు ఏమేమి వేసావు ఇందులో అని చెప్పి, ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటారు. ఇది ఒక మరుగు వచ్చింది కాబట్టి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది చక్కగా ఒక 2 స్పూన్లు హాయిగా వేసేసుకోవచ్చు. ఇది అలా థిక్గా ఇలా వస్తుందన్నమాట. దీంట్లో కావాలంటే కొంచెం మనం నీళ్లు పోసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే దీంట్లో కొన్ని కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అంటే మనకి వంకాయలు, బీరకాయలు అంటే మరీ థిక్గా ఉన్నవి కాకుండా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మన ఇష్టం అండి. ఇప్పుడు ఈ పులుసు అనేది ఏంటి, మనకు ముక్కల పులుసు లాగా చేసుకుంటూ ఉంటాం. ఎన్ని ముక్కలు వేస్తాం, రకరకాల ముక్కలు వేసుకుంటూ ఉంటాం. అలాగే దీంట్లో కూడా అనమాట. ఇది పేస్ట్ కూడా వేసేసాము. సువాసన అయితే అద్భుతంగా వస్తుంది. ఇంకా మరిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఆహా, మా మిరియాల పులుసు మాత్రం ఎంత అద్భుతంగా వస్తుంది. వాసన మాత్రం ఆఫ్ చేసేస్తున్నాను. చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మా మిరియాల పులుసు. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మిరియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత,
పసుపు అర టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు పులుసు 1 కప్పు. మిరియాల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో పచ్చిశనగపప్పు, ధనియాలు, మిరియాలు వేసి వేగాక అందులో బియ్యం, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా నీళ్లు పోసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పసుపు, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో చింతపండు రసము, రుబ్బుకుని పెట్టుకున్నటువంటి మిరియాల పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి బాగా మరిగించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిరియాల పులుసు రెడీ.